అందరికీ నమస్కారం అండి. మనం ఈ రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో రాసుల్లో రెండవ రాశైన వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం. ఈ వృషభ రాశి వారికి మూడింట గ్రహబలం 2 వంతులు అనుకూలంగా ఉంది. 15న రవి అష్టమ రాశి సంచారం ప్రారంభించి ప్రశాంతంగా వ్యవహరించలేక చికాకులొస్తాయి. అనారోగ్య భావనలతో కూడా కొంత ఆవేశ నిర్ణయాల వంటివి ఏర్పడతాయి. బంధుమిత్రుల వంటి వారి సహకార లోపత్వం ఏర్పడుతుంది. ఈర్ష్యభావంలో అవ్వటం వలన అభివృద్ధి కార్యక్రమాలు బలవంతంగా కొనసాగించంటే కష్టంతో కూడినటువంటి విజయం సాధిస్తారు. మొత్తంగా వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో కొన్ని మధురమైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి. దానివల్ల మన ప్రజలేమిటో అర్థమవుతుంది. ఈ నెలలో కొత్త అవకాశాలను తెస్తుంది. కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో వివిధ అంశాలపై ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు చర్చిద్దాం. ప్రధానంగా ఈ డిసెంబర్ మొదటి వారంలో మీకు ఏదైనా అనుభవజ్ఞుడైన ఎక్స్పర్ట్స్ యొక్క వాళ్ళ నాలెడ్జ్, అనుభవం మీకు ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ కార్యాలయానికి చెందిన వ్యక్తి కావచ్చు, లేదా మీ సీనియర్ ఆఫీసర్ కావచ్చు, లేదా గురుతర భావంలో ఉన్నవాళ్ళు కావచ్చు, కుటుంబంలో పెద్దవారు కావచ్చు, వారి మార్గదర్శకత్వంతో మీరు మీ శిఖరాలను అధిరోహించడానికి ఇది అనుకూలమైన విషయం. అలాగే కొత్త ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారని, కొత్త సాంకేతిక గురించి తెలియదని అనుకుందాం. అలాంటప్పుడు మీ సీనియర్ వారి అనుభవాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే మీ వ్యక్తిత్వాన్ని అప్రిషియేట్ చేసి 10 మంది మెచ్చుకునేటువంటి సామాజిక గౌరవాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంటుంది. ఏదైనా సమావేశాలు, సెమినార్లో కూడా పాల్గొంటారు. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులని కలుస్తారు. మీరు కూడా ప్రభావవంతంగా సమాజానికి కనిపించేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే ఈ మొదటి వారంలో మీకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. నచ్చినటువంటి ఉద్యోగంలో కానీ, కంపెనీలో కానీ చేరటం కానీ, నచ్చినటువంటి సెక్షన్ రావటం కానీ, నచ్చినటువంటి వ్యాపారంలో దిగటం కానీ జరుగుతుంది. అలాగే మీకు ఉత్పత్తులు అమ్మేటువంటి అవకాశం వస్తుంది. మీకు జెమ్స్ అమ్మే అవకాశం ఉంటే దానివల్ల కలిసి వస్తుంది ఈ నెలలో. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపేటువంటి సదవకాశం, వాళ్ళతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. అలాగే ఈ డిసెంబర్ 2వ వారానికి వస్తే ఏంటంటే, ఈ వారంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు. మీ వెనుక కొంతమంది మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంది. సహోద్యోగుల్లో కూడా కొంతమంది మీ పనిని చూసి అసూయపడటం, అంటే మీ మెరిట్ ఉంటేనే అసూయపడతారు. మీ గురించి పుకార్లు పుట్టిస్తారు. మీ బంధువుల్లో కొంతమంది మీ జీవనశైలి మీద, మీ నిర్ణయాలను కూడా విమర్శిస్తారు అసూయతోనే. అలాంటప్పుడు మీరు ఓర్పుగా ఉండి మీ శ్రమ పైన, మీ పనిపైన దృష్టి పెట్టండి. మీరు విజయం సాధించిన తర్వాత వాళ్ళే మీకు వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. మీకు ఏదైనా పెద్ద వ్యక్తితో వివాదం వస్తే, వాళ్ళు మీ అధికారి అయినా, సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తి అయినప్పుడు కొంచెం తగ్గి ఉండి బయటికి రావటం మీరు. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా మాట్లాడండి. సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోపంతో మాత్రం వ్యతిరేకించి తర్వాత బాధపడద్దు. మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మందులను సకాలంలో తీసుకుంటూ, ఆరోగ్య నియమాలను పాటిస్తూ, మంచి ఆహారాన్ని, వ్యాయామాన్ని కలిగి ఉండండి. దీనివల్ల మీరు ప్రశాంతమైన ఒత్తిడి లేకుండా ఈ వారం గడపటానికి ఇది అనుకూలం. అలాగే డిసెంబర్ 3వ వారానికి వెళ్ళేసరికి ఈ వారంలో మీరు జీవితంలో అనేక మార్పులు రావచ్చు. మీకు కొత్త ఉద్యోగం రావచ్చు. మీ బదిలీ వేరే చోటకి కావచ్చు. మీ ఇల్లు మారవచ్చు, లేదా పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. కొన్ని ఒక మార్పుల వల్ల కొంత ఆందోళన కలిగినప్పటికీ మీరు మీ తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవటం వల్ల దాని నుంచి బయటపడతారు. వారి సలహా పాటించండి. వారి అనుభవము, మార్గదర్శకము తీసుకొని ఆ సమస్య నుండి ఖచ్చితంగా పితృ రుణ కారకంగా బయటపడతారు. మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన సూచన అయితే చూస్తోంది. కనుక ఏంటంటే ఆహార విషయంలో కానీ శ్రద్ధ వహించండి. నియమిత వ్యాయామం చేస్తూ ఉండండి. అలాగే మీ కెరీర్లో కూడా కొన్ని మార్పులు చేయాలనే కోరిక కలుగుతుంది.
మీ ఉద్యోగం పట్ల కొంత అనాసక్తి వచ్చి కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏదో చేయాలనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ నెలలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ నిర్ణయం బాగా ఆలోచించి చేయండి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని చేయండి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవటం మానండి. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా సమాచారం సేకరించి పెట్టండి. ఇలా హ్యాపీగానే మీ మూడో వారం జరిగిపోతుంది. ఇక ఈ డిసెంబర్ 4వ వారానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ వారం మీ ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజల దృష్టిలో పడేటువంటి అవకాశం వస్తుంది మీకు. దీనిని తప్పుగా ఉపయోగించుకోకండి. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ, ఎవరి భావోద్వేగాలు ఆడుకోకుండా, మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, మీ గౌరవాన్ని ఇనుమడింప చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ ఫేమ్‌నంతటిని కూడా. చాలా ఆకర్షణీయంగా అనిపించేటువంటి ఆఫర్‌లు కూడా వస్తాయి. కానీ 1కి 4 సార్లు తూకం వేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎక్స్‌పర్ట్స్, నిపుణుల సలహా తీసుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ వహించండి ఈ వారంలో. మీ ఇద్దరిలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, కొంచెం మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటూ, మీ భాగస్వామిని కూడా కొంచెం కేర్ తీసుకోండి. అలాగే మీ బాస్ మీపై పనిభారం పెంచేటువంటి అవకాశం ఉంది. మీరు సవాలుగా ఆ పనిని చేసి పెట్టగలరు. అలాంటప్పుడు భయపడకండి. మీ శక్తి మేరకు పనిచేయండి. చక్కగా ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా అప్రిషియేషన్ పొందడానికి ప్రయత్నించండి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఓవరాల్‌గా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అంతా కూడా చక్కగా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ చేస్తే ఈ నెల మీకు విజయవంతంగా ఉంటుంది. అలాగే భాతృస్థానానికి వచ్చినప్పుడంటే థర్డ్ ప్లేస్‌లో మీకు మంచి అనుకూలంగా ఉండటం వల్ల అన్నదమ్ముల సహకారం కూడా లభిస్తుంది. అలాగే మీకు ఈ జర్మాలజీ పరంగా ఏమన్నా బంగారాన్ని కానీ, మణులను కానీ ఈ సేల్ చేసేటువంటి అవకాశం ఉంటే కూడా అందులో మంచి లాభాలను ఆశించేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. కనుక ఏంటంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏమన్నా కానీ ఇటువంటివి అమ్మేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాంట్లో మంచి లాభాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి, ఈ విషయాలని బేరీజు వేసుకుంటూ చక్కగా మీ ఇష్టదైవాన్ని రోజు ప్రాతకాలంలో పూజ చేసుకోవడం వల్ల, సూర్యోదయానికి పూర్వమే పూజ చేసి తీపి పదార్థంతో మీ ఇష్టదైవానికి నివేదన పెట్టడం వల్ల మీరు మంచి అదృష్టాన్ని ఈ నెలలో పొందుతారని చెప్పవచ్చు. అలాగేంటంటే ఎరుపు రంగు పూలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు. ఓవరాల్‌గా ఈ నెలంతా కూడా డిసెంబర్ మాసం వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ధన్యవాదాలు.